నాకు జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలైన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ ఏమిటి స్వామి అలా ఉన్నారు? ఈ మనుషుల ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తుంది దేవి. ఒక చేత్తో మనకి పాలు పోస్తారు, మరొక చేత్తో మనల్ని చంపుతారు. అందుకే వారు దేవలోకానికి నాగలోకానికి మధ్యనున్నారు. ఇంకెంతో కాలం ఉండరు. అదిగో అటు చూడు. అభివృద్ధి పేరుతో మానవుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. మరో 25 ఏళ్లలో భూమి, దానిపై ఉండే సకల చరాచరాలు నాశనమైపోబోతున్నాయి. అగ్ని వర్షం, ఆమ్ల వర్షం, రక్త వర్షం, అంతా ప్రళయమే. పోనీయండి స్వామి, మన జాతికి అపకారం చేసే మానవులకు ఆ శాస్తి జరగాల్సిందే. స్వార్థం కోసం సాటి వారికి అపకారం చేయటం మానవ లక్షణం, వారికి ఉపకారం చేయటం మన ధర్మం. మనమెలా చేయగలము స్వామి? ఈ ప్రళయాన్ని మనమెలా నివారించగలము? సృష్టి లయకారకుడైన పరమశివుడొక్కడే దీన్ని ఆపగలడు. శ్రీకాళహస్తి సమీపారణ్యంలో ఆలయ ప్రాంగ సమీపాన అచంచల భక్తితో 2 యువతీ యువకులు తమ నృత్యంతో పరమశివుణ్ణి మెప్పించాలి. అప్పుడు సర్పాల తలలపై అంతరించిపోయిన మణులు తపోశక్తితో తిరిగి ఆ పాముల పడగలపై ఉద్భవిస్తాయి. వాటిని ఆ శివుడికి అర్పిస్తే ఆయన ప్రసన్నమవుతాడు. మన విన్నపాలు విని ఈ ప్రళయాన్ని ఆపుతాడు. ఓం నమః శివాయ ఓంకార శంకరాయ ఓం నమః శివాయ ఓంకార
శంకర శంకరాయ ఓం నమః శివాయ ఓంకార శంకరాయ శంకర జగద భయంకర భవన శంకర భక్తవ శంకర కింకర శంకర జగద భయంకర భవన శంకర భక్తవ శంకర కింకర పావన గుణ పరమేశ ఓం నమః శివాయ ఓంకార శంకరాయ ఓం నాదిర్దోం 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 నిరననం సకల లోక కళ్యాణం కోసం మీరు చేపట్టే ఈ మహోన్నత కార్యక్రమానికి ఇవే నా ఆశీస్సులు. శుభం భూయాత్. నింగికి నేలకు గాలికి నీటికి అగ్నికి ఆపదరానుంది అఖిల చరాచర జీవుల మూలము సకలం క్షయమైపోతుంది భూలోకమే కీర్తించగా కరుణ చూపదవని ముల్లోకములు పాలించగా కదిన నిలుపువని భవహరణ భవకరుణ భరణ కలిదమన కైవల్య వితరణ హిమగిరి మందిర యవదమన శిరగణ వందిత శుభచరణ మురవినవా మా మనసును భోగా కనబడవా మా కన్నుల సిరిగా నిత్య నివేదన యోగముగా నిత్యారాధన సాధనగా మా ఫలములపై ప్రభవించు మనుల్ని బలగబలముల సమర్పించి ఈ జగతికి సుస్థిర సుఖ శాంతుల వరమడిగిన మహిమా మరి నిలిచి అమ్మా, మీరు అడిగినట్లే ముగ్గురి జాతకాలు తెచ్చాను. పాము తోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను, బిజినెస్ నష్టపోయాను. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా. ఎలా కావాలిరా వాళ్ళ చావు? శరీరం చచ్చుబడాలా? అవయవాలు కూలబడాలా? రక్తం కక్కి చావాలా? కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకో. వాళ్ళు రక్తం కక్కుకు చావాలి, అది నేను కసిగా చూడాలి. నీ కోరిక తీరుస్తానురా. జాతకాలిటివ్వు. నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా బళి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా. వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది. అదే నీ పాలిట యమపాసమైంది. హ, నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా. హ, రేయ్ పట్టుకురండి వాళ్ళని. ఆ పాముల తల మీదేట్రా అంత వెలుగొస్తుంది? అవుదరా, అవి మామూలు పాములు కావు, దేవతా పాములు. దేవతా పాముల? బ్రదర్, అవి మామూలు మనులు కావు. అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఆ కజ్జరేంట్రా? ఆఫ్టర్ ఆల్ 2 పాములు పట్టుకోవడానికి అంతసేపు ఊరొస్తుంది. నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసే డేవిడ్.
Yes! ఆగండి! రేయ్, ఆగండి! ఆ బండి నా మాట వినండి! రేయ్, బండి రేయ్, ఆగండి! ఆగు! అయ్యో అయ్యో మహా తప్పిదం చేసేతనే కదా మనులు సొంతమై శక్తులు వశమయ్యే సమయంలో కార్యం చెడగొట్టితే కదరా మూర్ఖపు వెగవల్లారా. తల్లి ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి? చేతికందొచ్చిన నాగమణుల్ని చేతులారా జార విడిచారు కదరా మూర్ఖుల్లారా. ఒక మణి దొరికింది కదమ్మా. ఛీ! ఏదో పాముతోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా? మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా. ఆ రెండు మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది. దాంతో మనకేటి లాభం? కోపస్తమండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు. ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా. అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా. చూద్దాం. అజారే అజారే లైఫ్ అంటే థ్రిల్లరే క్రేజీగా ఉందా మనమెప్పుడు. అజారే అజారే ఎంజాయ్ చెయ్యరే లేజీయే వద్దు మనకెప్పుడు. డ్రీముల్లో తేలి ఎప్పుడు ఎగరాలి నుండి వరకు. హల్లా హల్లా వయసు ఉంది హల్లా 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 చిందేయమంది హల్లా హల్లా చిందేయమంది. అజారే అజారే క్రేజీగా ఉందా మనమెప్పుడు. అజారే అజారే ఎంజాయ్ చెయ్యరే లేజీయే వద్దు మనకెప్పుడు. Life is so beautiful, oh sorry never let it go. Life is so beautiful, oh sorry never let it go. ఫ్యాషన్ షో చేసేస్తాం ఏ హద్దు మాకింకా లేదు మరి. రే అంతా పని చేస్తాం పగలంతా పడుకుంటాం ఆ లైఫ్ మా ఇష్టం we don't care. కల్లోకొచ్చేస్తాం నీ పిల్లే కాజేస్తాం నీ ఊహలలా నువ్వు మేమవుతాం. నవ్వే చల్లేస్తాం గుండెల్ని పిండేస్తాం నీ హార్టుని చోటును కాజేస్తాం. హల్లా హల్లా వయసు ఉంది హల్లా హల్లా చిందేయమంది. అజారే అజారే లైఫ్ అంటే థ్రిల్లరే క్రేజీగా ఉందా మనమెప్పుడు. అజారే అజారే ఎంజాయ్ చెయ్యరే లేజీయే వద్దు మనకెప్పుడు.
అంచులు తాకేస్తాం కలే కలిపేస్తాం ప్రేమిస్తే ప్రేమిస్తాం మా మనసుని ప్రేమగా ఇచ్చేస్తాం హల్లా హల్లా వయసు ఉంది హల్లా హల్లా చుందరమంది అజరే అజరే లైఫ్ అంటే థ్రిల్లరే క్రేజీగా ఉంటాం మనమెప్పుడు అజరే అజరే ఎంజాయ్ చెయ్యరే లేజీ వద్దు మనకెప్పుడు డ్రీముల్లో తేలి ఎప్పుడు ఎగరాలి ఇంటి వరకు హల్లా హల్లా వయసు ఉంది హల్లా 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 చుండయమంది హల్లా హల్లా చుండయమంది 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 మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను ఫారెన్ నుంచి వచ్చే లోపు కజ్జరి చెప్పిన ఆ రోమకళ ఉన్న అమ్మాయిని మీరు పట్టుకోవాలి. ఓకే ఓకే, మీరు ఫారెన్ నుంచి వచ్చేదాకా ఎందుకు డేవిడ్? ఫారెన్లో ఉండగానే మీకు గుడ్ న్యూస్ అందుతుంది. వెరీ గుడ్. చెప్పులోచా. డేవిడ్, నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. ఓకే, ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు బయలుదేరావా? వచ్చేస్తున్నా. హాయ్ డాడ్. అయినా ఎందుకు డాడీ ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అది సర్ప్రైజ్ బేబీ, త్వరగా రామ్మా. ఓకే బాయ్. కళ్ళుండే నడుపుతున్నావా? చూసుకోక్కర్లేదా? రోడ్డు ఏమన్నా మీ బాబుగాడు సొమ్మనుకుంటున్నావా? ఏ డేవిడ్, ఎక్కడ? వస్తున్నాను రా. వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్. ఫ్లైట్ టైం అవుతుందా? కమింగ్ కమింగ్. బేబీ ఇటు చూడు, ఇతను నిన్ను పువ్వులో పెట్టుకు చూసుకుంటాడు. ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇతన్ని చూడు, ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్. వాట్ డాడీ, హౌ కెన్ యు డు దిస్? ఏదో సరదాగా బేబీ. ఏమిరా ఆ కన్య ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు. ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమే చావట్లేదు. నా చిత్తడాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. నువ్వు తినలేదనుకో అక్కడున్న బూచోళ్ళకి పట్టించేస్తాను. జీవితం మన బతికేంట్రా ఇలా అయిపోయింది. ఆమె చూసి తిట్టింది మన చూసి కాదు బావా, ఇగో ఈ వాటం చూసి. నీ వాటం మా చాలా పెద్ద ఫ్యామిలీ తెలుసా? చెప్పారా ఓ మెరగిదిలో మంచాలని మీ ఆటగా. ఏం చేస్తున్నారా? పిల్లాన్ని ఎతుకుతున్నాం. ఎత్తుకుపోవడానికా? మరే సార్, ఎస్ఐ రేలంగిరామనారెడ్డి గారు మీరా? ఏంటి కాదా? అంటే ఈ మధ్యన కొంచెం లావైనట్టు మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ లో ప్లాన్ చేస్తున్నారా? అబ్బబ్బే, అలాంటి ఆలోచన ఏం లేదండి. ఒకవేళ మీరు తప్పదు కుదరదన్నారు అనుకోండి, ఒక మంచి ఐడియా ఇచ్చి ఓ సూమ ఇచ్చి అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. ఏట్లో పడతారు. నువ్వు ఆగరా, ఆ పని చేయండి సార్. వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం, కానీ ఎగిరి అనేటప్పుడు గాలి రాకుండా చూసుకోండి. లేకపోతే ఏంటి సార్, ఇదిగోండి ఈ కుర్నా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లో పడింది. వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబుగాడి బాబు ₹1,00,000 ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ 1,00,000 కోసం అచ్చి కాదు, అదే బాబు కోసం రాత్రనక పగలనక పార్కులెంబట రోడ్లెంబట తిరుగుతున్నాం సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. పిచ్చి నా కొండెల్లారా, ఈ బుడ్డిగాడు 2 రోజుల క్రితమే దొరికిపోయాడు. మొహం కడిగి ఎన్ని రోజులు సార్, ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా? ఎందుకు? ఎందుకని అడగర్రా, అంత గొప్ప వ్యక్తి ఆయన.
రోడ్ నెంబర్ 2 బంజారా హిల్ శాంతి నిలయం. సార్ ఈ పేపర్లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్? ఎక్కడ దొరికాడండి? ఏం లేదండి, మా అబ్బాయి పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ బక్కడ బొంబాయి బో అని ఆడుకుంటుంటే కనబడలేదని ప్రకటన ఇచ్చా. ఇది ఒకసారి పట్టుకోండి, మనం ఇంకోటి ఆడుకుందాం. అబ్బా కొడతారేంటండి? యారా తప్పిపోయాడని పేపర్లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాక దొరికాడని ప్రకటన ఎవడిస్తాడు రా? నీ అబ్బా దొరికిన తర్వాత ప్రకటన ఎందుకండి? ఎదవల కోసం అండి. నీ కొడుకు కోసం పందులు కూడా తిరిగిన సందుల్లో ఎతికావు. ఆ ప్రకటన నీ పేపర్లో రాలేదో నీ డక్కల బొమ్మల బోలవుద్ది. పారపాసి ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మీకేం మరి? హాయ్ బేబీ. ఏయ్ ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదా మీకు? వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. వాడు కూడా ఇదే మాట అన్నాడు. వాడు రాడు. మీకెవరు కావాలి? నీలాంటి ఆంటీలు మాత్రం కాదు. రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు. అందుకే ఇక్కడికి వచ్చాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది నీ దగ్గర. చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా, అది నేను చూపిస్తాను. చూడు. వార్డెన్ వసంత 30లో 20 అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడరు, నిన్నే చూస్తా. పని మాత్రం చేయకండి, నీకు దండం పెడతాను. నేనేం చేయాలో చెప్పండి. దాట్స్ గుడ్. నేచురల్ గా అబ్బాయిలానే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించావనుకో, వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం, మాకు కావాల్సింది మేము చూసుకుంటాం. నేను ఆ పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. మావయ్య ఇక్కడ ఏం లేనట్టున్నాయి. అవునమ్మా, నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా? పిచ్చిదాన, బీరువాలో నగలెవరు బాత్రూంలోను హాల్లోను పెట్టుకోరు, బెడ్రూమ్లో ఉంటాయి. దీంతో తీద్దాం. దా. మావయ్య దీని తాళాలు ఎక్కడ దొరుకుతాయి? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో దొరుకుతాయి. నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకెళ్తాను. చెప్పి ఇంట్లో ఏమి ఉండవనో చూసావు, ఎలా దగ్గరగా మెరిసిపోతున్నాయో. నా సర్వీసులో ఎవడు బీరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు, కాల్చుకోవాల్సిన సిగరెట్లు, తొడుక్కోవాల్సిన బట్టలు తప్పితే పట్టు మన 10,000 పెట్టుకున్న ఎదవ ఎప్పుడు తగలేదు. ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దమ్మా. ఈ నెక్లెస్ నేను పెట్టుకో. మార్వాడికి ఇచ్చేదాకా అన్ని నువ్వే పెట్టేసుకో. ఎలా ఉన్నాను మావయ్య? పోయిన మీ అమ్మలాగా ఉన్నావమ్మా. అయ్యో ఏమండి, తలుపులు ఎవరు తీశారండి? సరిగ్గా సరిగ్గానే వేశానండి. ఇలా అడిగేవో లేదు, అలా వచ్చేసారు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు. రండి చెల్లెమ్మ, రండి. ఎవరా మీరు? రండి చెల్లెమ్మ, పాప మీకోసమే కలవరిస్తోంది. ఎవరా ఈ పాప? మీ పాపే, కనకం. నాకు తెలియకుండా పెద్ద కూతురు ఎప్పుడు కనవే? ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, రైడింగ్ వచ్చాం. ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది, సీజ్ చేస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేసేది నువ్వు? అలా కొట్టాడేంటి? అబద్ధాలు ఆడావు, అందుకే కొట్టారు. ఏంటి అబద్ధం? మనం దొంగలం కదా, దొంగతనానికి వచ్చాం కదా. అవునా? ఇంకా ఏదో చెప్పావు. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. అది కూడాను. ఈ నగలన్నీ అమ్మేసుకుని సెటిల్ అయిపోదాం అన్నావు కదా. అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది, మీరు కానివ్వండి. అమ్మా కనకమాలక్ష్మి, మీ అమ్మ నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోకి అప్పచెప్పేసి నిన్ను నాకు రుద్దేసి వెళ్ళిపోయారు తల్లే. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను, అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను తల్లే. ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సులు కొట్టుకురమ్మని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు. ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా అని ఇంట్లో దొంగతనానికి అసిస్టెంట్గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించావు. నాకు ఆ వయసు అయిపోతుంది, కత్తిరి పట్టుకుందామంటే చేతులు ఉనికిపోతున్నాయి. మొన్న ఒకటి జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను, వాడేమో అక్కాయిగాడు అయిపోయాడు. నేను ఇంక నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా. ఏదో పెంటే వద్దని చెప్పేది. ఏడోకమ్మా ఏడోకమ్మా, నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్ళి.
నీ అదృష్టం ఆవరించి కాస్త కూస్తా అందంగా ఏడ్చావు. మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదో పట్టేసామనుకో, మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకేం తక్కువ బావా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవలు బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయేటట్టున్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. పొడుగు చుట్టూ వేసుకొని చెవుకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు ఎట్టుకొని 6 ప్యాక్ 8 ప్యాక్ సొక్క అయిపోయి తిరిగామనుకో, ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంచ్ కార్లు సొంగారుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగ్ ఎట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు. మచ్చ కోసం ఎంతో మందిని వెతకాలి. కనకమాలక్ష్మి పడవ కార్లు వచ్చిందిరే. మనకు కావాల్సిన జంబల్ హట్ కూడా అది. ఇంకెరగది కళ్ళజోడు కళ్ళజోడు. ఓకే ఓకే, రైట్ కాదు లెఫ్ట్. నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావనే నీకు నల్ల కళ్ళజోడు ఎట్టింది. అక్కడ కలద్దాలు పెట్టుకున్నారా? అదిగో ఆ మడ్డోడు ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు, ఆ కళ్ళజోడు తీసి ఆడుకో నవ్వు పారి. హలో, గుడ్ మార్నింగ్ సార్. బాబుకి ఇస్తున్నా నాన్నగారు ఫారం నుంచి. హలో డాడ్, ఇండియా వచ్చేసాను. నైట్ అమెరికా 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 అమెరికాకా? నో డాడ్, అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని గొడవ చేసేస్తున్నాడు. బుష్ అంకులా? పాపా, మనకు కావాల్సిన పుంజు దొరికింది, నువ్వు దూకేయి. ఒక్క నిమిషం. హలో, నేను మేడం గారితో మాట్లాడతానండి. మేడం గారు, మంగోలియాలో నల్లపిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ బేర్ అంటున్నారంట, చందా అడుగుతున్నారు. ఎంత రాయమంటారు మేడం? ఒక 5 crores ఇది మరీ ఓవర్ చేస్తుందిరా బాబు. ఒక 5 crores ఇస్తానని చెప్పమన్నారమ్మా మేడం. 5 కోట్లు ఇచ్చిందే. ఈ మిస్ నేను చేసుకున్నారు చూడు. ఎల్లే నవ్వించాలి కానీ వెళ్ళి ఊపే ఉప్పు. చూపులు కలిసి శుభే 7 అడుగులు, నెక్స్ట్ శుభలేఖ, ఆ తర్వాత శోభనం. ఎక్స్క్యూజ్ మీ, సేమ్ ప్రొఫెషన్. నీకు శాలరీ ఎంత? జస్ట్ 10 lakhs. సంవత్సరానికా? కాదు, వారానికి. ఏంటి షాక్ అవ్వలేదు? మీ శాలరీ ఎంత? 1 crore. షాక్ అయ్యా కదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. 1 minute. హలో డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లాడ్జ్ ఉంది. పిఏ మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను, అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంట కుప్పలో పాడేసిందట.
ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలన్నీ ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా. ఆగా ఈ పని అవ్వాలిగా ఉండు. ఓహో. బై ద వే నీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5,000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పుతుగ్ల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు. కానీ నేనే వద్దన్నాను. బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐఎమ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా? సార్ సార్ సార్, 4 రోజుల క్రితం ఈ హాస్టల్లో 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ హాస్టల్ వాటర్ అయిపోయింది. ఏంటి సార్ ఈ మిస్టరీ? ఎగ్జాక్ట్లీ అని మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే? సార్ సార్ చెప్పండి సార్. ఎప్పుడు జరిగింది ఇది? సార్ సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్ ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్ ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే. చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు. లీక్ అవడం అంటే అది అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ కోసం. ఏమండి ఇప్పటికే ఆలస్యమైంది, ఇక దండలు మార్చేస్తున్నామా? చలవిడిగా మార్చుకోండి. మంత్రులు గారు మీరు పిచ్చి పిచ్చిగా వచ్చిన బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ చెయ్యి. ఎలా ఉందమ్మా నా ఐడియా? జీవితాన్ని మార్చేసి బాబు, హనీమూన్కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి, అక్కడ అగ్నిపర్వతం పేలి బూడిది రాలుతుందట. అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు, బూడిద. అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు కాదు, మీ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం. నాకు 1 గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ. ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది. బక్కడా మేడం గారిని ప్రిన్స్ ఫ్యామిలీ, కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. పీకేర్లే, మీరు పెద్ద స్టోర్పురం కేటిగాళ్ళు, వీళ్ళిద్దరు బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయాం. మేము కూడా జంప్. ఎక్కడ ఎదవలో వద్దు నాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా. ఇది నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు. సార్ ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఏంటయ్యా మీ ఆవిడ ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి దీనికి సిగ్గులేదు సార్. అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ? రాత్రి మీ ఇంటికి వస్తా. మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో, జీవితాంతం చెల్లబల్లి జైలు ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్, నేను వెళ్తాను సార్. నీ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళి. తప్పుతుందా? చేసుకున్నవాడికి చేసుకున్నా. ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ 10కి 20, 20కి 40, 40కి 20. కాయ రాజా సీరియస్ లేపైకి. ఎరా మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తందా కింద 5 కోట్లు రాసి ఇచ్చేసిందా?
నీ అమ్మ కడుపు మాడా అబద్ధాలు 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 కూడా హద్దుబద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తినేసుకొని తిరిగే కదా. ఏరా, మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా? డాడీ పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అది ఎవడరా? ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడా? మావయ్య, మా ఆయన కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గెలం వేస్తే ఈ జలగానకు ఈ ఎలక మొహం చూడు, నాలుగు బయట ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇల్లుకి అలాగే బూడి తెచ్చుకుంటాం, అలాగే పెళ్ళయ్యాక శోభనం చేసుకుంటాం. లోపలికి వెళ్ళి శోభనం ఏంటి దీంతో శోభనమా? నేనా చస్తే చేసుకో. నేను చేసుకుంటా బావా, నాకేం పర్లేదు. రేయ్, ఆ పోలీసుడికి ఫోన్ చేశాను అనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు శోభనం. అక్కర్లేదు, నా తగలడు. ఏమండి, మీ దగ్గర ఇంకేమైనా పిల్లకాయలు ఉన్నాయా? పిల్లకాయలు లేవు కానీ లంకాయలు ఉన్నాయి. ఏం చేస్తున్నా? నేను ముద్దు పెట్టుకుంటున్నాను. తొందరగా పెట్టుకో. పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే, నీకేమనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోముకోలేదని. ఓరిన మామో, ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ అవ్వదు. అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకని? ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది, తిడితే ఏడుస్తుంది, నువ్వు ఎంత గోకినా దానికి దొరదెక్కదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి. అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొక్కడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తున పెట్టాను. ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల, ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు, నాకు ఇంకా సెలవు. వారిని అయ్యా, నా మగతానానికే మంగళారతి పాడేశారు కదరా నాయనా. What happened, Daddy? Why are you so nervous? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఈ స్కామ్లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి. పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేనే అయితే?
కింద చీర కడితే కంగారు ఏ బొండు మల్ల పూలు పెడితే బేజారు ఈడీలు కాల్చరు గుట్టాలు మింగరు బాడీని చూస్తే ఒక్కసారి బండి పంచరు బిర్యానీ ముట్టరు ఈ రసలు కొట్టరు నా ముడత పడ్డ నడుము తోటి పెద్ద డేంజరు చెయ్యట్టు పోనిస్తే వదిలి పెట్టరు బుల్లెట్ కొచ్చా నా బతకనివ్వరు ఊట తోటకి కొత్త లాటరీ లీజు కాపగా సొగసు ఫ్యాక్టరీ నన్ను చుట్టుముట్టి చుట్టు పడితే గుట్టు విప్పరా బొడ్డు కింద చీర కడితే కంగారు ఏ బొండు మల్లె పూలు పెడితే బేజారు నా వంటి వంపులు బత్తాయి దుంపలు ఉయ్యారి సొంపులు వంగాళ దుంపలు అరే గాయ గాయ రాలు గాయ బయట చాటు పావరాయి జమ్మస్పై శబలబల లబల 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 జమ్మస్పై శబలబల లబల 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 జమ్మస్పై తప్పు చేసావురా. బాబు పెట్రోల్ రేట్ ఎంత తగ్గించారు? 5 రూపాయలు రా. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయింది. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందే మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉంది. డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. లేపే. ఎవరా నమస్తే సార్. మనీరే ఎవరు కాదు ఏడవండి. వసంత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళ లవ్ లో పడింది. అంతే, జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు ఇంట్లో వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలాగే, మంచిగా ఇచ్చారు. పదండి, రేపు. కాపాడండి. డాక్టర్ గారు, మీకు దండం పెడతారండి సార్. ఏమయ్యా, ఆ బండి తీసుకురా. తొందరగా తీసుకురా. అడుగు పెట్టండి. గ్యాస్ పెట్టండి. యూరిన్ పరీక్ష, రక్త పరీక్ష. ఏంటి ఏమైంది? ఆ పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టుంది. సరే, మీ ఇద్దరు లవర్సా? చిచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూచని వెళ్ళిపోయాడు. వాళ్ళు కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి. నువ్వు ఆగక్క. చిచి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని ఓ లుక్ సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు.
డాక్టర్ గారు మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు మేము మంచి ధనవంతులు ఇల్లు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక అరే సీనుగా 12 గంటలకి రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటా అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే ఓ పని చేయండి, పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్ డాక్టర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసామే, అది బొంగేం కాదు. సరే సార్ పోలీసులు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ఇదిగోండి సార్, అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రి పగళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా, తీసుకోండి. ఏంటిది గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోడ్లు గోడేమో అని డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. దొరకలేదమ్మా. చిక్కక ఎక్కడికి పోతుందిరా చించలి? చిత్కళాంజనం వేస్తా, అఖండ భూమండలంలో ఎక్కడున్నా చూస్తా. సకల క్షుద్ర శక్తి సంజాత కాపాలిక స్వాహ. ఈ కుంపట్లో పొగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల దొరుకుతుందంటావా? సర్వశక్తి స్వాహ. ఓం ఫట్. మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందుతోందిరా చించలి. వెళ్ళరా, కార్యం సాధించుకురారా కింకరా. ఫ్యామిలీ మొత్తం తిరగబోయింది. ఇదే సందని టీవీ కొట్టుకొచ్చారా? ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదా. అదే తెద్దాం అనుకున్నాక అంటే ఏంటి? ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది, ఎల్సిడి అంటే ఇడియోనో లాంటిది. ఆగండి, బొమ్మతుందో లేదు చూద్దాం. హైదరాబాద్ లో ఓ మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆయనకి ఓ కూతురు కూడా ఉంది. ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదు. డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది. చూసావా బావా, బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్. పోతా ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చి వచ్చాడు. దేనికైనా అదృష్టం ఉండాలరా. మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంచక్క అప్పనంగా 10 లక్షలు వచ్చాయి. చూసావా యథమోహం వేసుకొని ఎలా చూస్తుందో. అరే బావా, ఇందాకేమన్నా మళ్ళీ చెప్పు. బతికున్నీటి కన్నా పోయిన వాడే అది కాదురా, తర్వాత ఏమన్నావు? ఓ అదే, అలాంటి తండ్రి మన కనుక అనుకుంటే అప్పనంగా మనకి 10 లక్షలు వచ్చాయి కదా అన్నాను. వీడు మావేంటే? అదేరా, ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుర్ని చేసామనుకో, ఆయనే కదరా నా మామ. ఎందుకు ఏడుస్తున్నారు? మీ నాయన పోయాడు. నాన్న ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాడుగా. కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు. ఆ పోయినోడే మీ నాన్న అనుకో. మా అమ్మ లాంటిది కాదు. అది కాదే, ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న అనుకుని కాసేపు నటించామనుకో, మనకు 10 లక్షలు వస్తాయి. ఇది ఒకసారి నాయన అని ఏడువు. నన్ను బతిమలాడాలి. అబ్బా, అలకలో కూడా అందంగా ఉంటావే. నాయనా, ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి. బాడీలో మనీ పెట్టడం ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది. ఎలాగూ చచ్చేదగా, నువ్వు మనీ పెట్టు. అది నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం, అర్థమైందా? మొదలెట్టు. మీరైతే నేను వెళ్ళిపోతాను. 10 లక్షలు ఊహించుకోలేదు. చేసి నువ్వు పైకి పొడిస్తేవా నాయనా? చిన్న పిల్లకాయ నుంచి పెద్ద పిల్లకాయ చేస్తేవి కడుపులో కాయకుండానే పొడిస్తేవా నాయనా? ఆపండి మీ గోల. ఎవరు మీరంతా? సొల్లప్ప. இல்ல நீ சொல்லப்பா. நான் சொல்லு வாசன నువ్వు சொல்லப்ப. இல்ல நீ சொன்னாதா கரெக்டா இருக்கும் அப்பா, நீ சொல்லு. ఏ తిరుగు ఎవరో ఒకరు சொல்லியாடండి. ఆయన சொல்லுతారు, నేను ఏడుస్తాను సార్. சார், இப்ப நம்ம வாசுதேவன் போலீஸ்காரங்க இருக்காங்கல்ல, அவங்களோட ரிலேஷன் சார் நாங்க எல்லாம். அவரோட பொண்ணு, இவர் என்னோட புருஷனு, அவர் பெரியப்பா, சித்தப்பா. అబ్బాబు, అవును వాసుదేవన్ మీకేమవుతారు? మామ సార్, మామ. మరి ఇందాక సిత్తప్ప అన్నా? మీకు తమిళ్ తెలుసా సార్? எனக்கு தமிழ் நல்லா தெரியண்டா. మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్లగా తెలుసు, అందుకే తెల్ల బట్టలు వేసుకుంటా.
புடிச்சு தமிழ்நாடு செட் அதெல்லாம் விடுங்க சார். நீங்க அந்த பாடி கொடுத்தீங்களா, அந்த பாடியை தூக்கிட்டு போய் சேனம் பேట్లో తగలబెడతాను సార్. అవును, వాసుదేవన్ బంధువులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్. సరే, బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చిన సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. నీదాన హామీ. అవసరమైతే సారి వాడు తన అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு. వణక్కం సార్. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్, ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏయ్, ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. తగలబెట్టేశాం. సావిత్రి ఎవరిలో ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూద్దాని కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఛీ! ఓహో, నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. మేడం తెలిసింది. ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రాల్ చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పనుకో, మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది, అది తీసుకొని మీ చేతిలో పెట్టండి. దొంగల్ని ఎలారా నమ్మేది? హలో మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఉండండి మేడం. ఈ అబ్బా, ఒక దాంతో ఏగలకి వస్తున్నాం, ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా, తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రేయ్, నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ, ఇటే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే, ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? ఈ అబ్బా, ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం, మా ఆసుపత్రి కేసు. ఓ, మనం పూసుకున్నాం. సారీ బేబీ, సారీ. దొంగ. వదలండి డాడీ, జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards. ఏ డాక్టర్, నువ్వు మనిపెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4 లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు, 6 నెలల వరకు కోమలోంచి బయటికి రాదన్నావు. నిజం? మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది మేడం? ఏమైంది? ఏంటి? ఆడపిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ. అంతేగాని ఇలా పావులు తల్లులు రావడం ఏంటా? Shut up. కల కాదు, నిజంగానే పావు వచ్చింది. ఇక్కడ కాటు వేయబోయింది. ఇక్కడ రాత్రులు పొట్టి షెడ్యూల్ వేసి పడుకుంటే మనుషులకే మతిపోతోంది. ఇక జంతువుల పరిస్థితి ఏంటి? వచ్చింది మగపామే అయి ఉంటది. నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది నమ్మండి. సరే, మేము నమ్మాం. మీరు హ్యాపీగా పడుకోండి మేడం. పదండి, మీకు తోడు ఉంటారు, పడుకుందాం రండి. బాధకి. అంటేనే కొడుతుంది, మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో. ఒళ్ళు జిల్లు మనడం లేదా? కాలు పుండు పడేట్టు ఉంది. వస్తే నీకు అసలు మూడే రాదా? వామ్మో. ఏంటిది? ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడి గోగడం తప్ప చదవడం రాదు. కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు. చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో, ఆటోమేటిక్ వంకర నడక వచ్చేస్తుంది.
దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? తప్పుతుందా? ఎక్స్గ్రేషియా అంటే అది సినిమా పేరా? అదే నేను పోతే నీకు వచ్చే డబ్బులు. ఎప్పుడు పోతా? ఇప్పుడే పోతా. Oh my God! I got it! Hey! ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. Yes, yes! The final winner is Miss Honey. However, I'm feeling great now. Oh, thank you. Excuse me, would you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు రాష్ట్రపతి. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. ఐ లైక్ ఇట్. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music? శివమెత్తిన నాగు బలమెత్తిన నాగు బలమెత్తిన నాగు ఇది పున్నమి నాగు శివమెత్తిన నాగు ఇది పున్నమి నాగు
భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సైడ్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి మీరు. దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం వాడే పైకి పోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చంపారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా. చచ్చాడుగా. ఏమండోయ్, సాక్షి పేపర్ సాక్షిగా తెచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా? నేను చంపలేదా? పాము కాటు వల్ల చనిపోయాడా? అసలేం జరుగుంటుంది? సొంఠల్లారా, ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా. మరి ఇప్పుడు తెలిసిందిగా, ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు. ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు? ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారిని బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు. సార్ కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎధవ, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగా కలిసి వచ్చారు. మీలో ఎవరు మాడా? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్. మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా వన్ వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి. అప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షాట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి. ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్లా మీద పడుకోబెట్టాలి కదా సార్. ఏమ్మా, నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి మా వాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో హెడ్. నొక్కు నొక్కు, నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటికితలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే. ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. దీన్ని అమ్మాయి ముఖం మీద ఊదు. ఊదాక నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది. ఆల్ ద బెస్ట్. వస్తాను సార్. ఏయ్, ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్. మంచం మంచం ఇరిగిపోవాలి, చాప చినిగిపోవాలి. జై కాశ్మోరా, దేవతలారా దీవించండి. అందుకే ఇలా ఏంటది? మనం కాసేపు అమ్మా నాన్న ఆట ఆడుకుందామే. నోరు ముసుకొచ్చా, ఎంతకాలం ఇలా తప్పంటావు? ఈ రోజుతో నీ పని ఫినిష్. ఒళ్ళు వేడిగా ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైంది? ఏమైంది? రా చెప్తాను, నా మాటను. ఎక్కడ పోతావే? ఆహా, ఏమిటి షేపు? ఐశ్వర్య రాయా లేక అతిలోక సుందరి శ్రీదేవి? అటెటెటెటెటెటె. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన జగన గగన సొగసులనవే తొలి చూపే ఊపే మొగ్గ సిగ్గేలని. ఐ లవ్ యూ సీనుగా.
నీ ప్రేమకే జోహరికా. ఏమైందిరా? ఏయ్, అలా పగ్గదిలోకి రా, మనం కాసేపు నీ మగోండ్రా, మేసాలు గడ్డం సంకలం ఇంకా దేశభక్తికి కులమత భేదాలు లేవు, అలాగే శృంగారానికి లింగ భేదాలు లేవు. నువ్వు మాత్రం తక్కువ ఉన్నావేంటి? అది ఏమైంది నీకు? మరేం పర్లేదు, అలా ఉంచు. ఇవి తొల్ల కాదు, జతో జడలు. ఆహా. ఇది నడుము కాదు, నయాగర వాటర్ ఫాల్స్. చూసావు? ఇది వీప. నాకేం తెలుసు, పనుకుంటే వచ్చి స్టూపిడ్. ఏమైంది నీకు? నాకేమైంది? ఏం పర్లేదు. దీంతో అసలు ఏమైంది వీడికి వాళ్ళ? పెన్నం మీద నీళ్ళు చల్లినట్టు సుర్రు అంటది, మంచి కాక మీద ఉన్నట్టున్నాడు. మీలో పెద్ద మనిషి చేసుకుని ఎవరో ఒకటి వద్దులేండి. ఈ రాత్రికి ఇలా వదిలేస్తే అట్టకాడ అదే సలపడుద్ది. మనం పోదా పదండి. ఏంటి ఏమైంది? ఎంత తాగినా కిక్కెక్కట్లేదురా. స్వామి, ఈ అమ్మాయి నాగమణి. నాగమణి ఏంటి? అయినా ఈ అమ్మాయి ఫోటో ముందు ఈ యాగాలు పూజలు అసలు ఏం చేస్తున్నారు మీరంతా? వచ్చే పౌర్ణమి రోజున ఈ అమ్మాయి చనిపోతుంది. చనిపోవడం ఏంటి? అయినా భవిష్యత్తు మీరెలా చెప్తున్నారు? ఆ అమ్మాయి గురించి నువ్వు తెలుసుకోవాలంటే తన గతం గురించి నువ్వు తెలుసుకోవాలి. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఉన్న కొందరు మూర్ఖులు నాగుల్ని కొట్టడం, చంపటం, విషాన్ని తీయటం, చర్మం ఒలిచి వ్యాపారం చేయటం, ఇటువంటి పాపకార్యాలన్నీ చేసేవారు. వారు చేసిన పాపాలే శాపాలే ఈ ప్రాంతాలకు చుట్టుకుంది. అప్పుడు ఇక్కడి ప్రజలు ఈ ఊళ్ళో ఉండలేక, ఊరుదిలిపెట్టి వెళ్ళిపోలేక నానా బాధలు పడుతున్న సమయంలో రోమనాగ కళతో ఈ దేవత పుట్టింది. అమోఘం, అద్భుతం. ఈ పాప జాతకం అసాధారణమైన జాతకం. అభిజ్ఞ లగ్నం, పూర్ణ చంద్రోదయ వేళ, నవగ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో పుట్టింది. ఇక రోమకళ సర్పాకారం, అది అదిగో ఆ వీపు మీదున్న పుట్టుమచ్చ. తన వల్ల ఈ లోకానికి, మీకు ఎంతో మంచి జరగనుంది. ఇటువంటి జాతకం దైవాంశ జాతకం. తాతయ్య గారు ఇంట్లో లేరు. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? మా పాపని పావు కరిచిందమ్మా. మీ పాపకేమీ కాలేదు.
మా పాలిటి దేవతవమ్మా, దేవతవే. ఏమండి దండం పెట్టుకోండి. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఏమిటి సిద్ధాంతి గారు, గ్రామస్తులతో కలిసి ఇలా వచ్చారు? రాబో పౌర్ణమి మహాపౌర్ణమి. మీరు మీ అబ్బాయి గారు అంగీకరిస్తే నాగయాగం చేసి నాగదత్తమైన మీ నాగమణిని విశ్వేశ్వర స్వామికి దేవదాసిగా సమర్పిద్దామని. ఏంటి, దేవదాసిగానా? అవును వాసుదేవన్, మీ వంశంలో 4 తరాలకు ముందు ఆ దేవుడమని కూడా సమర్పించాం కదా. దైవాంశ సంభూతులను ఆ దైవానికే సమర్పించడం ధర్మం. ఈ ధర్మాలు గిర్మాలు నాకు తెలియవు. మీ మూఢనమ్మకాలకు నా బంగారు తల్లిని బలి చేయను. ఇప్పటికే అన్నం పుణ్యం తెలియని నా చిట్టి తల్లిని దేవతని దెయ్యమని అల్లరి చేస్తున్నారు. అది అల్లరి కాదు వాసుదేవన్, వారి అభిమానం. అభిమానమో అనురాగమో నాకు తెలియదు. నా చిట్టి తల్లిని దేవదాసిగా చేయడానికి నేను అంగీకరించను, అంగీకరించలేను. వీళ్ళ మూఢనమ్మకం ఈ ఊళ్ళోనే ఉండొద్దమ్మా, మనం వెళ్ళిపోతాం. అలా ఆ దేవత ఈ ఊరు విడిచి వెళ్ళిపోయింది. మనవరాలు వెళ్ళిపోయిందన్న బెంగతో కొంతకాలానికి విశ్వేశ్వరనాథన్ కూడా కాలం చేశారు. ఆ తరువాత ఈ తైలవర్ణ చిత్రపటం మేం ఊహించి వేసుకున్నదే. కానీ ఈ పూజలు యాగాలు ఏమిటి? ఇది మహామృత్యుంజయ హోమం, ఆయుర్దాయం పెంచడం కోసం చేసే హోమం. రాబోయే సంపూర్ణ పౌర్ణమికి అభిజ్ఞ లగ్నంలో మా దేవతకి మరణం సంభవించబోతోంది. ఎందుకంటే అది మా దేవత జన్మ నక్షత్రం. తనకి 23 సంవత్సరాలొస్తాయి. అంటే 23వ ఏట నాగమణి. ఖచ్చితంగా ఆ అమ్మాయి మరణించక తప్పదు. ముసల్దానం, ఒరే తప్పు చేస్తున్నావురా. ఆ పిల్ల జోలికెళ్తే చస్తావు, జాగ్రత్త. అరే ఇక్కడ ఉన్నారా? ఇదిగోండి 10 లక్షలు. మీ నాన్నగారు చనిపోతే వచ్చిన ఎక్స్గ్రేషియా తీసుకోండి. దీంతో నాకు పని లేదు. అంటే దీని అవసరం నాకంటే మీకే ఎక్కువగా ఉంది. ఇది మీ దగ్గర ఉంటే మీ ప్రాబ్లమ్స్ మీకు దూరంగా ఉంటాయి. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని కష్టపెట్టడానికి వచ్చావు అనుకున్నాం, కానీ మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తావు అనుకోలేదు. మేడం, మీరు మా పాలిట ప్యాంటు షర్ట్ తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ మేడం. నేను నువ్వు బోర్డు తిప్పేసిన కృషి బ్యాంకే. అర్థం కాలేదు కదా, కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకోవా? సరే మేడం, ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు అసలకు కొసరలాగా ఇంకొక హెల్ప్ చేయరా ప్లీజ్? ఏంటి? అదిగో దాన్ని చూశారుగా, కష్టపడైతే పెళ్లి చేసుకున్నాను గాని కాపురం చేద్దామంటే కరెంట్ పాస్ అవడం లేదు. ట్యూబ్ లైట్ వెలుగుతుంది అంటే కరెంట్ పోయిందని లేదు, ఫీజు ఎగిరిపోయిందని చెప్తున్నాను. డోంట్ వరీ, నాకు అర్థమైంది. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అంటే మీరే దగ్గరుండి. కనకం, కనకం, ఏం చదువుతున్నా? చందమామ. అది సరే కాని నిన్నోటి అడుగుతాను, చెప్తావా? 2-3 అడిగినా చెప్తాను. నీకు మగాళ్ళలో ఎవరంటే ఇష్టం? మా నాన్న, నాగార్జున వాళ్ళ నాన్న. ఓ సిన్ని తుంపుదగా, వాళ్ళు కాదు కనకం. అసలు నా కోసం పుట్టినవాడు వీడే అని నీకెవరు అనిపించలేదా? అది సరే, అసలు నీ దృష్టిలో మగాడంటే ఎవరు? ఇద్దరు. ఇద్దరా? సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను. వాళ్ళ ఓకే. చిన్నప్పుడు మా అమ్మ సూపర్ మ్యాన్ సినిమా చూపించి మగాడంటే వీడేనే అంది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన కొత్తల్లో మా మావయ్య స్పైడర్ మ్యాన్ సినిమా చూపించి అస్సలు సిసలైన మగాడంటే వీడేనే, నేను చేసుకోవడానికే వస్తాడే అని నాతో చెప్పాడు. అప్పటి నుంచి నా కోసం ఏ సూపర్ మ్యానో ఏ స్పైడర్ మ్యానో వచ్చి నన్ను చెక్క ఎత్తుకుని గాల్లో తిప్పుతాడని ఎదురు చూస్తున్నాను. అలాగా? అమ్మ నీ మావు పొయ్యేవాడు పోకుండా దీన్ని ఇలా చేసిపోయాడు. రోజుకు 2-3 సార్లు కలలు కంటుంటాను తెలుసా? కలలు కనడమేనా, పిల్లల్ని కనడమేనా ప్లాన్ చేసావా? ఏదైనా నాకు వాళ్ళతోనే ఫిక్సా? లాక్ కూడా చేసేసాను. దీనమ్మ కీ ఎక్కడ పెట్టిందో. మనకి తాళాలు కరువు ఏంటి? అది కాదు. సరే నువ్వు పడుకో, నేను మళ్ళీ వస్తాను. విన్నావుగా, అది సంగతి. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా నువ్వు సూపర్ స్పైడర్ మ్యాన్ అవ్వాలి. అంటే సూపర్ స్పైడర్ మ్యాన్? అర్జెంట్ 1 కిలో సాలి పురుగులు తెచ్చి పులుసు పెట్టేదా? చచ్చూరుకుంటాను. కనకం, కనకం,
హాయ్ స్పైడర్ మ్యాన్ పైనుంచి నా కోసమే వచ్చావా? అవునే, పైన నుంచి మీ అమ్మ కిందకు తోసేసింది. మరి సూపర్ మ్యాన్ సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ వాళ్ళ ఆవిడతో రొమాన్స్ చేస్తున్నాడు. లేట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనే షాప్ కు వెళ్ళి తెల్ల డ్రైవర్ కొనుక్కొని వేసుకొచ్చేసాను నీకోసమే. స్పైడర్ మ్యాన్ నన్ను ఎత్తుకొని గాల్లో తిప్పవా? తాడు తెగుద్దేమోనే. నన్ను తిప్పాల్సిందే. తప్పదా? తప్పదు. కప్లి మీద దర్దన్ గాడి మీద పట్ట మూటేసినట్టు వాడు అమ్మాయిని ఎలా పట్టుకొని ఊరిని ఊరిని తాడు దిగింది. ఏమైంది? తాడు తెగిందా? నడు విరిగింది. జెండు బాంబు రాయనా స్పైడర్ మ్యాన్? అక్కర్లేదు. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ స్పైడర్ మ్యాన్, నా కోసమే వచ్చావా? నీ కోసమే వచ్చాను. వచ్చింది నా కోసం. స్పైడర్ మ్యాన్, నీ చూపులు నన్ను కదిలిస్తున్నాయి. కదిలించాలని పాక్కుంటూ వచ్చాను. ఆహా, పక్కింట్లో ఫ్రీగా సినిమా చూసినట్టు చూస్తున్నావు. ఆ స్పైడర్ మ్యాన్ వచ్చింది నీ కోసం కదా? వచ్చింది నా కోసమే. మధ్యలో అక్క ఎగరేసిపోయింది. స్పైడర్ మ్యాన్ నన్ను మోసం చేశాడు. అసలు మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా. నువ్వంటే ముసలోడు ఏమకేమైంది? రగులు వస్తున్నాయి మొగలి పోదలు. ఇక 2 నాగులు పడగలిప్పి రెచ్చిపోతాయి. నా సామిరంగా సాంగే. Look into my eyes and say, you're gonna go my way. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నెయగా, రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నెయగా, ముద్దులతో మర్యాద చేస్తాను రారాదా మన్మధ వీరా, మానస చోరా. రగులుతోంది మొగలి పొద, పగలమాది కన్నెయదా, సై అంటే సరిపోదా, తీరుస్తా నీ బాధ మోనాలిసా. నాలో నిషా. రగులుతోంది మొగలి పొద, పగలమాది కన్నెయదా. మిణుకుమంటుంది కళ్ళలోని కోడి కంట, ఉలికి ఉలికి పడుతుంది గుండెలోని ఊపిరంతా. చెలి చూపే చెరసాల నువ్వు వెచ్చని కౌగిలిలో చలి కాచిన ఈ వేళ, నువ్వు వెచ్చని కౌగిలిలో చలి కాచిన ఈ వేళ. ఉడుకు యవ్వనం పడుచు సోయగం, కావాలి ఈ దినం. కరిగిందే మోమాటం, పెదవులతో కోలాటం, చరపాలని ఆరాటం. రగులుతోంది మొగలి పద, గుబులుగుంది కన్నెయగా. చేరి కామరాజ్యం ఆక్రమించమంటుంది, ఆడకోటనే అమాంతం. నా
దారే నువ్వంటే నా దారే కాదారస గోదారే నువ్వంటే నా దారే కాదారస గోదారే నీ తనువు ధనుసులో తపన బాణమై సరస గోలిలో సిక్కులను తీర్చగా పలికిందే నీ పలువం వినుల్లో నీ అందం చిలికిందే మకరందం రగులుతోంది మొగలు కదా గుబులుగుంది కన్నేదా రగులుతోంది మొగలు కదా గుబులుగుంది కన్నేదా ఇటీయండి నేను పెడతాగా అబ్బా ఆ ప్యాంట్ ఇవ్వండి ప్యాంట్ నేను పెడతా మీరు ఏంట్రా మళ్ళీ కోకిందే కాదురా దీని హై వోల్టేజ్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఓ అదే ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం. ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవర్రా ఎవరా నువ్వు? పదా ఏమైంది? గాల్లో ఎగిరెగిరి తంతోంది. మీ అమ్మ పూనిందే నోర్మిస్కా. మేడం ఏమండి లేకండి మేడం లేకండి లేండి. ఓకేగా అండి. ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్లా చేయాల్సినది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాగా, నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం ఉన్నావు, మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికే భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్ళి. ఆ నాగు పగతో రగులుతోంది. వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఏయ్, ఈ తాయెత్తు కట్టుకోండి. ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకు అక్కర్లేదు. కట్టుకోరా సుంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం ఫట్. డేవిడ్, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా?
అమ్మా దండం అమ్మా. మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అవునమ్మా. అసలు పనేమిటంటే తెలుసురా ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక, ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా ఎందుకైనా మంచిది ఆ గరుడ పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాను తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము అడిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా, ఇక్కడే ఉంటాం. ఎవరైతే సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా ఎవరు ఎవరు? నేనే అన్నా. ఎవరు అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ 2 నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబూద్రి, నంబూద్రి, నన్ను గుర్తుపట్టావా నంబూద్రి? నంబూద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరిని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్కి 2 బర్డ్స్. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసులు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి.
నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. Avayavi. Avayavi. నువ్వా? నువ్వా కర్చరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? కర్చరీ, మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కర్జరీ, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడకో. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. వావ్, భలే దొరికింది. ఏంటి అలా చూస్తున్నా? కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు, కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు. నీలాంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు. ఐఎమ్ అవుట్. ఆడకుండా అవుట్ అంటే ఎలా? ఐఎమ్ రెడీ. యు నాటీ. ఏయ్ ఆగు. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ ఆగు. Look into my eyes and say, you're gonna go my way. ఆగు. నిన్నే. నీకే చెప్పేది.
ఏంటి తాయి తీస్తావు? పాము వచ్చి చంపేస్తుంది. శృంగారానికి తాయెత్తులెందుకు, తైలాలు కావాలి గాని. నీ పార్ట్నర్స్ ని తలుచుకో, మనం పని మొదలు పెడదాం. వద్దు వద్దు. మళ్ళీ పాము అయిపోయిందిరా. అంటే ఇది తెలిసే చంపుతోందన్నమాట. అయ్య బాబాయ్, ఇంకా చూస్తారంట్రా? అది వచ్చి కసుమని కాటేసి లోపల మాంత్రికురాలకు చెప్పేద్దాం. పదండ్రా, పద పద పదండి. నీ టింగర్ బుచ్చి, అరే నువ్వు కాపలా ఉండే. నాకేం సౌండ్, పాము వచ్చి కాటేసి. ఆగండి. ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఇలా చంపేసి ఎవరన్నా అడిగితే ఏమైందని అడుగుదాం అనుకుంటున్నావా? నీతో ఎప్పటికైనా డేంజరే. నువ్వు ఆడపిల్లవి కాదు, పాము పిల్లవి. పదండ్రా. ప్లీజ్ ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కాటుకు గురై చచ్చిపోతున్నారు. ఈ మిస్టరీ ఏంటో నాకు అంత చిక్కడం లేదు డాడీ. ఆ రహస్యం నేను వివరిస్తాను. సోదరి, భయపడకు. నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు. ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాం. అలా నా భర్తని చంపారు. నా కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే వచ్చేస్తా. చంపలేవు నాగచంద్రిక, నీ పగ నెరవేరదు. మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకల సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది. నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను. నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు. చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టావా అని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం వలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మణిని నా సొత్తు చేసుకుని తీరతా. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుణ్ణి ఓడించగలననుకుంటున్నావా? విషపురుగా, ఈ కర్జరీ గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి కోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ కర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు ముయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య అయి తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? రేపే పౌర్ణమయ్యా. అమ్మాయి గారికి 23 ఏళ్లు నిండుతున్నాయి.
మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి. ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది. అవును, రేపు పౌర్ణమి. నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి. అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామి. ఏంటమ్మా నవ్వు? ఆ పాము మా విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భళిరా భళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి. పున్నమి ఘడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా ఆ నాగు లక్ష్యం ఫలిస్తుంది. మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది. కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి 10 మందిని సిద్ధం చెయ్యి. రేపీ పౌర్ణమి. పూజకు ఆటంకం కలిగించండి. తపస్సు భగ్నం చేయండి. వెళ్ళండి. సకల క్షుద్ర శక్తి సంచాత ప్రపాలితాయ స్వాహ. నాకు పారిపోకుండా అష్టదిగ్బంధనం చేశానురా. ఇక చావో రేవో అది ఇక్కడే తెచ్చుకోవాలి. నాగుని పట్టి బంధించండి. మణులు మన చేతికి చిక్కేదాకా దాన్ని చిత్రహింసలు చేయండి. వెళ్ళండి, వెళ్ళండి. ఒకటి, 2, 3. నా ప్రయత్నం ఫలిస్తోందిరా. అదేరా ఈ ఖర్జరి బుద్ధి కుశలత. నిరీక్షించు, విషయం అర్థమవుతుంది. 9, 10. ఇప్పుడు అర్థమైందా? ప్రతి నాగం మనుషులను కాటువేయటకు విసర్జించే విషయం మళ్ళీ కోడల్లోకి రావటానికి ఒక్క జాము పడుతుంది.
ఈ లోపు శక్తివంతమైన మహాపున్నమి అమృత ఘడియలు దాటిపోతాయి. మనలు మన సొంతమైన తరువాత ఈ మహాసర్పం మనల్ని ఏమీ చెయ్యలేదురా. ఇప్పుడు తెలిసిందా 10 మందిని ఎందుకు సిద్ధం చెయ్యమన్నాను? సూపర్ అమ్మా. ఇప్పుడు చూడరా నాగును ఎలా ఆడిస్తానో, దానిలోని మణిని ఎలా బయటకు తెస్తాను. తీయండిరా బోరలు. పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవి నమ్మిన భక్తుల పలికి నాగనాదాలు నాలోన వినవి ఓంకారమే నా కోరేదం బాలాహరం నా ఆయుధం పూరిచ్చన శంఖారావం చేస్తాను నిన్నే అంత మంత్రాలు చాలించి పారిపోవే పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవి పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవి అఖిల ధరణి శాంతి కొరకై సకల జనుల శుభము కోరి నిఖిల జగతి ప్రగతి కొరకై త్యాగం చేసి తెగువ మారి ప్రళయకాల విష విలయ తాండవము కల్పనున్న పురహరుని అతి భయంకరుని శిథిలయంకరుని గరళ కందరుని హరుని ఎదుటే నిలిచి దయతో కొలిచి ముఖమే చేసి వరమే పొంది తను మగని తరమా పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవి హరికి మణిమయ పాంపుతానై హరుని మెడలో ఆభరణమై విలయ పశుపతి నిలయమైన వసిరి లోకం విడిచి పంచభూతగతి మించి లోకం రచించకూడదని తలచి నియమనిష్టతో మునుల చందముల తీరు మా తపము చరచి విధిని భూమిని గెలిచి నువ్వని మారణ హోమం చెయ్యక తగదు తల నిజమగునని సంబర పడకు హే కర్జరి పుష్కరి ఏంటే చూస్తున్నావు? చంపుతావా? రావే, రా, చంపు, చంపవే.
శుభం భూయాత్. నాగిని, నీవు చేసిన ప్రయత్నాన్ని నేను మెచ్చాను. రాబోయే ప్రళయాన్ని తప్పక నివారిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.